ఎంగేజ్మెంట్ వైజాగ్ వెళ్తున్నాం. హాయ్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. చిన్న హాయ్ బంగారం. థ్యాంక్ యూ. అంకుల్ గారికి చెప్పండి హాయ్ చెప్పండి. ఏంటి హాయ్ చెప్పండి. హాయ్ బంగారామ్స్. మొన్న బాబు ఎంగేజ్మెంట్ కోసమని వైజాగ్ వెళ్ళాం కదండి. ఆ వివరాలన్నీ మీతో పంచుకుందామని ఇలా పెద్ద వీడియో చేస్తున్నాను. దారిలో తినడానికని ఇలాగా పులిహార దద్దోజనం పట్టుకున్నానండి. అన్నట్టు రాజమండ్రి దగ్గర చిన్న యాక్సిడెంట్ తప్పించుకున్నామండి. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను పులిహారలో కొద్దిగా ఆవాలు వేయించి ఆ పొడి కలుపుతానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అలాగే దద్దోజనంలో కూడా పాలు పోసేసి కొద్దిగా మజ్జిగ అందులో వేసేస్తానండి. చక్కగా పులిసి చాలా బాగుంటుందండి. అంటే మరీ పులిసిపోదు, చప్పచప్పగా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నట్టు నాకు యూట్యూబ్ నుంచి ఇదిగోండి స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని వచ్చిందండి మెసేజ్. అంటే మన వివరాలన్నీ కూడా యూట్యూబ్కి మనం పెట్టాలన్నమాట. బాబు చాలా బిజీగా ఉన్నాడండి. ఆఫీస్ వర్క్ తర్వాత షాపింగ్లండి. ఇప్పటి పిల్లలకి మన షాపింగ్లు నచ్చవు కదండి, అంతా ఇన్స్టా షాపింగ్లేనండి. అందుకని చాలా బిజీగా ఉన్నాడు. క్యాంప్ నుంచి రాగానే చేస్తానమ్మా అన్నాడు. ఇప్పుడు చేసేసాడులేండి. అంటే మన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నమాట. పాన్ కార్డు డీటెయిల్స్, మన పర్మనెంట్ అడ్రస్ పెట్టాలండి. ఇదిగోండి దద్దోజనం కూడా చాలా బాగా కుదిరిందండి. మేము అసలు ఉదయమే బయలుదేరిపోవాలి, కానీ బాబుకి ఈరోజు మీటింగ్ ఉందండి. అందుకని కొద్దిగా పులిహార కొద్దిగా దద్దోజనం తినేసి మజ్జిగ తాగేసి అవే మళ్ళీ బాక్సుల్లోకి పట్టేసుకున్నామండి. మామూలుగా మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ తిరగడానికి గట్రా కారు ఉండాలి కదండి. అందుకని కొంచెం డేర్ చేసి కారులోనే బయలుదేరిపోయామండి. ఎప్పుడు కారులోనే బయలుదేరుతాము, కానీ బాబు అలసిపోతాడు, ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది కదా అని కొద్దిగా ఆలోచించాము. కానీ అక్కడ తిరగడానికి మళ్ళీ చాలా కష్టం అయిపోతుందని ఇంకా కారులోనే బయలుదేరిపోయామండి. ట్రైన్లు కూడా సరిగ్గా దొరకవు కదండి. సడన్గా కావాలంటే సడన్గా అంటే ముందుగా నిర్ణయించుకునేదే, కానీ ఎప్పుడు బయలుదేరుతాము ఏంటి ఈ డ్యూటీలు ఈ హడావుడిలో పడిపోయాము. ఇదిగోండి మజ్జిగ ఎక్కువగా నేను పట్టుకుంటానండి. ఈ సమ్మర్లో కొద్దిగా అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసి గ్రైండ్ చేసి ఇలాగా కొద్దిగా పల్చగా చేసేసి బాటిల్స్లో పోసేసి పట్టుకుంటామండి. ఏం తింటామో ఏమో కానీ మజ్జిగే ఎక్కువగా తాగేస్తామండి. ఇందులో చాలా నీళ్ళు కలుపుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి కలుపుతానండి. అంటే బయట ఏవేవో తింటాం కదండి, అవన్నీ మనకి ఈ జీలకర్ర పొడి వల్ల జీర్ణమైపోయి ఆరోగ్యం పాడవకుండా ఉంటుందండి. అరటిపళ్ళు, బిస్కెట్లు, స్నాక్స్ ఇలా చాలానే పట్టుకున్నానండి దారిలో తినడానికి. ఏప్రిల్ 30 థర్స్డే మధ్యాహ్నం లంచ్ చేసేసి బయలుదేరామండి. రాజమండ్రిలో రూమ్ తీసుకొని ఉండిపోవచ్చు అని. మర్నాడు ఇదిగోండి తుని దగ్గర ఈ రెస్టారెంట్లో ఆగామండి టిఫిన్ కోసం. 1 అని ఇక్కడ చాలా బాగుంటుందండి టిఫిను. ఎప్పుడు కూడా ఇక్కడ ఆగుతామండి. ఈసారి రేటు కూడా పేలిపోయిందండి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏమో. ఇంతకీ ఏమైందంటే కొవ్వూరు నుండి రాజమండ్రి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఆ బ్రిడ్జ్ మీద నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడండి బాబు. ఎదురుగా ఒక బ్లాక్ కార్ అండి, లైట్లు కూడా లేవు. రాత్రి 8:30 అవుతుందండి, చీకటి పడిపోయింది, వర్షం పడుతుంది. ఎంత ఫాస్ట్గా వచ్చాడంటే గుద్దేశాడనే అనుకున్నామండి. మేము రైట్ తిప్పడానికి లేదండి, వెహికల్స్ వచ్చేస్తున్నాయి. లెఫ్ట్ తిప్పితే ఆ బ్రిడ్జ్ అనమాట. ఇంకా గుద్దేశాడనే అనుకున్నామండి. లాస్ట్ మినిట్లో లెఫ్ట్ తిప్పాడనమాట. లేకపోతే మాత్రం గుద్దేసేవాడే. మాకు ఒక 15 నిమిషాలు కాళ్ళు చేతులు ఆడలేదండి. రాజమండ్రిలో రూమ్ తీసుకొని బ్రతుకు జీవుడా అని పడుకొని ఉదయం ఇంకా ఎర్లీ మార్నింగ్గా బయలుదేరిపోయామండి. తుని దగ్గర చూపించాను కదా ఇందాక, అక్కడ మేము టిఫిన్ చేసి ఇంకా బయలుదేరితే ఇదిగోండి ఇది విడిదిల్లు ఇచ్చారనమాట. ఫంక్షన్ హాలు అదంతా ఒక ఎత్తండి. నాకైతే ఈ విడిదిల్లు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఈ మెట్ల మీద కూర్చొని ఫోటోలు తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. మేము థర్స్డే బయలుదేరాం కదండి, ఫ్రైడే మార్నింగ్ అలా ఈ విడిదింటికి వచ్చామన్నమాట. ఫ్రైడే అంతా పడుకుండిపోయానండి. వర్షం ఒకటి ఇంకా అస్సలు నాకు కొద్దిగా చికాకులాగా అనిపించి పడుకుండిపోయాను. నేను తీసిన వీడియోలన్నీ శనివారం తీశానండి. ఆదివారం ఫంక్షన్ రోజు ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఫోటోలు తీసుకుందామని నా ఫోన్ అంతా ఖాళీ చేశాను, కానీ అసలు ఫోను ఎక్కడ పడేశానో తెలియదండి. మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనకి ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి.
చెప్పండి, అస్సలు తీసుకోవడం అవ్వలేదండి. ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన ఫోటోలే చూసుకోవాలి, ఇంకా ముందు ముందు ఇంకా రాలేదు. నేనైతే మాత్రం ఇదంతా శనివారం తీసినవేనండి. ఈ ఇల్లు చూడండి, ఇతను ఫారెన్లో ఉంటారటండి. ఆయన ఉండడానికి కట్టించుకున్నారు ఏంటో మరి. కానీ పొంగల్కి మాత్రం వచ్చి ఒక 20 రోజులు ఉండి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారటండి. అక్కడ వాచ్మెన్ చెప్తున్నాడు, ఒక 20 రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారటండి. ఒక ఫ్యామిలీకి సరిపడా సామాన్లన్నీ మాత్రం ఉన్నాయండి. 2 ఫ్రిడ్జులు, వాషింగ్ మిషను, గ్యాస్ స్టవ్. చిన్నవాడు నడుస్తున్నాడు చూడండి, ఆ గోడ మీద పిల్లల ఫోటోలు ఉన్నాయండి. ఎంత ముద్దుగా ఉన్నారంటే ఆయన మనవలు అనుకుంటానండి. అక్కడక్కడ ఆ పిల్లల ఫోటోలే ఎక్కువగా ఉన్నాయండి. మా చిన్నవాడు చూడండి, మొత్తం ప్లానింగ్ అంతా మా వైపు వాడేనండి. వాడు అన్నయ్య పెళ్ళి కూడా వాడే చేశాడు, వాడిది కూడా వాడేనండి మొత్తం ప్లానింగు. అటువైపు శిరీష వాళ్ళ అన్నయ్య అనమాట. యాక్సెంచర్లో పనిచేసేటప్పటి ఫ్రెండ్ ప్రియా వాళ్ళ చెల్లి బెంగళూరు నుంచి వచ్చారండి. ఏలూరు నుంచి ఒక అబ్బాయి, బెంగళూరు నుంచి ఒక అబ్బాయి, నందిత ఏమో ఢిల్లీ నుంచి వచ్చిందండి, నాని ఏమో చెన్నై నుంచి వచ్చింది. ఇది చూడండి దేవుడి గది ఎంత బాగుంది కదా, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వాచ్మెన్ భార్య చూసుకుంటారనమాట ఇదంతాను. బాబు శిరీషకి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడండి, ఆ హడావిడిలో ఉన్నాడు. అది కాక ఎంట్రన్స్ డ్యాన్స్ కూడానండి, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడండి. ఎంట్రన్స్ డ్యాన్స్ పెట్టాను కదా షార్ట్, అందరూ చూశారు. ఇంకా ఫ్రైడే అలాగా పెద్ద వర్షం అండి, వార్నింగ్ కూడా వచ్చిందండి. అంటే ఫోన్కి వార్నింగ్ వచ్చిందండి, జాగ్రత్తగా ఉండండి అంటే తుఫాను హెచ్చరిక వచ్చిందనమాట. బాబాయ్ ఏంటో ఎలా అవుతుందో ఏంటో అని భయపడ్డాను. కానీ ఒక్క ఫ్రైడేయే పెద్ద వర్షం పడిందండి. ఆ వర్షం పడడం వల్ల చల్లగా మారిపోయిందండి. సాటర్డే సండే చల్లగా ఉంది కానీ వర్షం మాత్రం పడలేదండి. మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ కదండి, సెకండ్ ఫ్లోర్ కాకుండా ఇది థర్డ్ అనమాట. అంటే టెర్రస్ చూడండి, టెర్రస్ మీద నుంచి ఎంత బాగుందో. ఈవినింగ్ ఇలా గట్ల మీద కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి. చాలా బాగా కట్టించారు ఆయన, మంచి టేస్ట్ ఉందండి ఆయనకు మాత్రం. నాకు చాలా బాగా నచ్చిందండి. అది మెట్లు దిగుతూ వస్తుంటే బ్యాక్ సైడ్ చూడండి మామిడి చెట్టు, ఎన్ని పళ్ళు ఉన్నాయంటే రసాలు అనుకుంటానండి. సమ్మర్లో వైజాగ్ చాలా హాట్గా ఉంటుందండి, భరించలేము. కానీ వర్షం పడి చల్లగా మారిపోవడం, నా ఛానల్ మానిటైజేషను, బాబుగాడి ఎంగేజ్మెంటు, ఇవన్నీ నాకు చాలా ఈ ట్రిప్ మాత్రం చాలా ఆనందంగా గడిచిందండి. ఇంకా కిందకి దిగిపోయి కార్ పార్కింగ్ ప్లేస్లోని వీడియో తీస్తున్నాను. మార్వాడీసు ఎక్కువగా ఇక్కడ ఫంక్షన్స్ చేసుకుంటారటండి. అంటే స్టాల్స్, ఇదంతా స్టాల్స్ పెట్టుకొని నూడిల్స్, పానీపూరి, సమోసా ఇలా స్టాల్స్ పెట్టుకొని, ఈ స్టేజ్ ఉంది చూడండి ఎదురుగా, ఈ స్టేజ్ మీద వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారటండి. ఇదేమో సండే మార్నింగ్ అండి. అక్క వాళ్ళు వస్తారని చూస్తున్నాను. అక్క ఏమో రిజర్వేషన్ అన్నీ చేయించుకుంది కానీ ఒంట్లో బాగుండక ఇంకా లాస్ట్ మినిట్లోని డ్రాప్ అయిపోయిందండి. అక్క వాళ్ళ పాప వాళ్ళ అల్లుడు గారు అనమాట, అంకుల్ గారి గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇదేమో ఉంగరాలు పెట్టుకునే స్టాండ్ అండి, ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నారండి పిల్లలు. చాలా బాగుంది కదా. నా బిగ్ ఫ్యాన్ అటండి ఈ అబ్బాయి, మా చిన్నవాడి ఫ్రెండ్ అనమాట. నా గురించి చెప్తున్నాడు. తనే కాదండి, ఛానల్కి నేను వైజాగ్ వచ్చి అందరినీ కలవడం కదండి, అందరూ కూడా నేను మీ బిగ్ ఫ్యాన్ అండి, నేను మీ ఫ్యాన్ అండి, మాది కూడా శ్రీకాకుళమేనండి అంటే నిజంగా చాలా పొంగిపోయానండి. ఈ బాబు ఏమంటున్నాడో మీరే వినండి. హ్యాపీ ఎవరైనా మెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. సడన్ గా చేస్తే నువ్వు సడన్ గా రెడీగా ఉండాలి. అప్పుడు లాస్ట్ కి బాయ్ బంగారా అంటారు కదా, అది కిర్రాకండి అని. శ్రీను రిపీట్. నేను ఇంట్రో గురించి ఎప్పుడు చూస్తాను, వచ్చిన చూస్తాను. ఆంటీ రోజు ఫస్ట్ లైక్ కొట్టేయడం ఫస్ట్. ఎలా ఉంది ఆంటీ రియాక్షన్ మీది? చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ పేరు ఒకసారి ఇంట్రో. హలో గైస్,
అక్కడ వంటగది చూడండి ఎంత బాగుందో, వంటగది డైనింగ్ టేబుల్ చాలా బాగుంది కదా. ఇదేమో సాయి మనం ఎంగేజ్మెంట్కి ఫ్రూట్స్ ఇవ్వాలి కదండి. 5 రకాల ఫ్రూట్స్, అరటిపళ్ళు గెల, కొబ్బరి బొండాలు, ఇంకా తమలపాకులు, వక్కలు ఇలా అన్నీ తీసుకువచ్చాడండి సాయి. ఇంకొక బాబు ఆ రెడ్ షర్ట్ ఏమో అక్కడ వాచ్మెన్ అండి సతీష్. ఎంత మంచోడంటే చాలా మంచోడండి. నేను షూట్ చేస్తుంటే ఏంటమ్మగారు అలా షూట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే, నాకు యూట్యూబ్ ఉంది బాబు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాడండి. చేసుకొని చూస్తూ ఇటొచ్చి మేడం గారు మీ రీల్ బాగుంది, అటొచ్చి మేడం గారు మీరు మొన్న వంట పెట్టారు కదా అది బాగుంది అంటే ఇంక పొంగిపోయాను అనుకోండి. ఇదిగోండి ఇవేనండి ఫ్రూట్స్ అన్నీను. ఇంకా శిరీషకి మెహందీ పెట్టారండి వాళ్ళ ఇంటి దగ్గర. నాకే పెట్టలేదని పాపం ఈ మెహందీ అంతా శిరీష్ పెట్టిందండి నాకు. ఆ హడావిడిలో తను నాకు పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వద్దులేమ్మా నాకు ఇప్పుడు లేకపోతే ఏమైపోయిందంటే, లేదు లేదు అని వచ్చి పాపం పెళ్లి కూతురు వచ్చి నాకు పెట్టిందండి. వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, మా ఫ్లోరా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. త్వరలోనే వీడియోలు ఫోటోలు అప్లోడ్ చేస్తాను. నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. ఇప్పుడు వస్తున్నది మా తోటికోడలు, మా అక్క వాళ్ళ పాప, నేను శిరీషతో. అలాగే చిన్నవాడు వేసుకున్న బ్లూ డ్రెస్ చూడండి చాలా బాగుంది కదా. ఈ డ్రెస్తోనే డ్యాన్స్ చేస్తూ లోపలికి వచ్చాడు అనమాట. పక్కన కూర్చున్నది వాళ్ళ మేనత్తలు. బాయ్ బంగారామ్స్.